అంబటి రాంబాబు మొన్న జైలు నుంచి విడుదలయ్యి గుంటూరు అక్కడ ఒక రోజున జక్కంపూడి రాజా వాళ్ళ దగ్గర ఎక్కడ అక్కడ ఒక ఇంట్లో ఉండి కాపు నాయకుడి ఇంట్లో అక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్లు టూ వీలర్లతో వస్తూ ఉంటే పోలీసులు ఆపి మీకు ఇట్లా ర్యాలీ చేయడానికి పర్మిషన్ లేదు అంటే ఇది మేము ర్యాలీగా వెళ్ళట్లేదు మామూలుగా వెళ్తున్నాం ఆటో బయటకు వస్తున్నారంటే అట్లాంటివి చేసినప్పుడు ర్యాలీనే అంటాం. సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మీరు చేయడానికి వీల్లేదు అనటం, దాంతో ఎట్లయితే నేను నడుచుకుంటూ వెళ్తానని చెప్పడం, అట్లయినా కూడా మీకు అనుమతి లేదని చెప్పడం, ఆ పైన 5 కార్లతో బయలుదేరి వస్తుంటే ఆ వెనకాల 2 వీలర్స్తో 4 వీలర్స్తో రావడం, అది కాస్త ఇక్కడికి వచ్చేటప్పుడు భారీ ర్యాలీ, ఆ తర్వాతన టోల్ గేట్ దగ్గర నుంచి విపరీతంగా జనం రావటం, వచ్చిన తర్వాత అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని నిలదీయడం, కులాల పేరుతో కుంపట్లు పెడతారా, మమ్మల్ని అన్యాయం చేస్తారా, కాపులకి ద్రోహం చేస్తారా, చంపేస్తారా చంపేయండి, జైలుకు పంపిస్తారా పంపించేయండి అంటూ క్వశ్చన్ చేయడం. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుతో జక్కంపూడి రాజా మీద కేసు నమోదు చేసింది ప్రభుత్వం. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్న లెక్క చేయకుండా భార్య ఊరేగింపుగా వెళ్ళారంటూ ఈ ర్యాలీ నిర్వహణ మీద రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.